బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. దైవ శాంతి అందరిపై కురియుగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో ఉన్నాము. మనము ఘోరమైనటువంటి పాపాలు తెలుసుకుంటూ నిన్న ఒక ఎపిసోడ్లో మనం మద్యపానం గురించి, మద్యాన్ని గురించి తెలుసుకున్నాము. మద్యం అన్ని చెడులకు మూలమన్నారు మహాప్రవక్త వాళ్ళు. అదేవిధంగా మత్తు కలిగించేది చిన్న మొత్తంలోనైనా అది మీకు నిషిద్ధం చెప్పడం జరిగింది. నేను ఆరోగ్యం కోసం తీసుకుంటున్నానండి, డాక్టర్ చెప్పాడు ఒక పెగ్గు తీసుకుంటే నీకు ఆరోగ్యంగా ఉంటుంది. నిజమైనటువంటి డాక్టర్ కానీ, లేకపోతే మన ఆరోగ్యం గురించి ఆలోచన చేసే డాక్టర్లు ఎవరు ఎటువంటి సలహాలు ఇవ్వరు. ఏమంటే అతను కూడా అలవాటు ఉండొచ్చేమో, అందుకని అటువంటి సలహాలు ఇస్తుంటాడు ఆ డాక్టర్. నిజమైనటువంటి డాక్టర్, మంచిని కోరే డాక్టర్ అయితే విషం తాగమని ఎవరు చెప్తారండి? ఇది విషం కదా మహాశిలారా. దాని తర్వాత ఇంకొక మహాపాతకం, ఇంకొక ఘోరమైనటువంటి పాపం ఇంకోటి ఏంటంటే జూదం. ఈ రోజున జూదము ఒక మోడర్నైజ్ అయిపోయింది. అంటే బెట్టింగ్, లేకపోతే మరొకటి ఆన్లైన్లో గేమ్స్, లేకపోతే క్రికెట్ బెట్టింగ్, ఇది ఈ రూపాన్ని మార్చుకుంది. ఏమంటే ఈ రూపం ఏదైనా కూడా చెడు అదే. ఒక చెడును మనము సెంటు చూసామనుకోండి, శుద్ధమైపోతుందా? పవిత్రమైపోతుందా? అశుద్ధమే కదా. దాని యొక్క స్వభావం ఏదైతే ఉందో అదేం మారదు కదా. ఈ రోజున యువకులు ఎక్కువగా ఈ క్రికెట్ బెట్టింగ్ అలవాటు పడి ఆత్మహత్యలు చేసుకోవడము మనం చూస్తూనే ఉన్నాం. తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి, బిడ్డలు ఏంటి, ఏ పరిస్థితులు ఉన్నారు ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత చేతులు కలేక ఆకులు పట్టుకోవడం ఏ విధంగా ప్రయోజనం ఉంది. అతను 10-15 లక్షలు అప్పులు చేసేసిన తర్వాత మనకు తెలిస్తే మన ప్రయోజనం ఏం ప్రయోజనం ఉంది? అతను చచ్చిపోయిన తర్వాత మనకు ఏం ప్రయోజనం ఉంది? కాబట్టి ఒకసారి గమనిస్తూ ఉండాలి. ఏంటంటే తేలికగా మైసూర్ అని చెప్పేసి పురాణంలో చెప్పడం జరిగింది. అంటే చాలా తేలికగా లభించేది అనమాట. అంటే జూదం ఏంటి కాన్సెప్ట్ ఏంటి? రూపాయి పెడితే 10 రూపాయలు వచ్చేయాలి, కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి. ఈ కాన్సెప్టే కదా. మనిషి పేరాస ఈ విధంగా చేస్తుంది. డబ్బులు వస్తాయని చెప్పేసి ఆడతాడు, డబ్బులు పోతాయి. అరే ఈసారి ఆడితే మళ్ళీ వస్తాయని చెప్పేసి మళ్ళీ ఆడతాడు. 10 రూపాయలు ఖర్చు పెడతాడు, 5 రూపాయలు వచ్చేవరకు వచ్చినాయి కదని చెప్పేసి ఇంకో 10 రూపాయలు ఖర్చు పెడతాడు. అలాగా ఈ జూదం వల్ల పాడైపోయి ఉన్న వాళ్ళని మనం చూసాం, కానీ బాగుపడ్డ వాళ్ళంటే ఏమిటి, ఇతను జూదంలో బ్రహ్మాండంగా సంపాదించాడు, ఇన్ని బిల్డింగులు కట్టాడని చెప్పేసి మీరు ఎక్కడైనా విన్నారా? జరగదు ఎక్కడ కూడా. ఎందుకంటే అదొక మోసం. అది మోసం యొక్క ఉచ్చులో వాళ్ళు పడిపోతారు అంతే. అది ఎవరికి లాభం అంటే ఎవరైతే కండక్ట్ చేస్తుంటారో ఆ ఆటలు వాళ్ళకి లాభం తప్పించి వీరికి కాదు. మహాశిలారా, ఈ జూదం అనేది జూదం నుండి బయటపడాలి. జూదం మనిషిని మాత్రమే కదా, సంసారాన్ని నాశనం చేస్తుంది, అదేవిధంగా సమాజాన్ని నాశనం చేస్తుంది. సర్వేజన సుఖంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.